మనం ఒక బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ పొడవు వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. పొడవు షోల్డర్ నుండి స్ట్రైట్గా కింద వరకు ఎంత ఉందో చూసుకున్న తర్వాత కిందకు ఒక పావు ఇంచు యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది 16.5 పొడవు ఉంది, పావు ఇంచు యాడ్ చేశాను. 16.5 ఇంచులో పొడవు పెట్టిన 16.5 పొడవు. వెడల్పు వచ్చేసి 22 ఉంది. మనం ఇది డబల్ ఫోల్డ్ మీద తీసుకున్నప్పుడు అంటే అందులో సగం తీసుకోవాలి. 22 అంటే 11 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. బ్లౌజ్ ఓపెన్ చేసి కొలుసుకుంటాం కదా, సో అందుకని ఇట్లా మనం 11 ఇంచెస్ వెడల్పు. తర్వాత నెక్ వచ్చేసి 2.5 ఇంచ్ వెడల్పు, షోల్డర్ 3 ఇంచెస్ వెడల్పు. 11 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి ఆమ్ రౌండ్ 6.5 ఇంచెస్ వస్తుంది. ఆమ్ రౌండ్ 6.5 ఇంచెస్కి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం 6.5 ఇంచ్ పొడవు, ఈ 6.5 ఇంచ్ పొడవు దగ్గరనే అడ్డంగా కూడా ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్తో ఒక మార్క్ పెట్టుకొని రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ లెంత్ ఎలా ఉంది, ఫిట్టింగ్ ఎక్కడ వస్తుంది అనేది చూసుకోవాలి. దానికోసం ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, రెండు షోల్డర్ జాయింట్స్ ఒకేసారి ఇట్లా ఒకే దగ్గర పట్టుకొని మిడిల్కి తీస్తే నెక్ మిడిల్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కరెక్ట్గా కింద కుట్టు కోసం పావించి వదిలేసుకోవాలి. నెక్ మార్క్ ఒకటి యాడ్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ తీసేసి మనం బ్లౌజ్ని ఒక లేయర్ కరెక్ట్గా లైనింగ్ మీద సెట్ చేసుకుంటూ రావాలి. మనం ఇక్కడ ఆల్రెడీ 2.5 ఇంచ్ నెక్ మార్క్ పెట్టినాం కదా, ఇక్కడ వరకు వచ్చేలాగా, అంటే ఇక్కడ జాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇంతవరకు ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి. నెక్ ఎలా ఉందో అలా యాజ్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఫిట్టింగ్ మార్క్ ఒకటి కరెక్ట్ ఎక్కడ వస్తుంది అనేది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫిట్టింగ్ మార్క్ అనేది ఇక్కడ ఉంది, సో ఇక్కడ మార్క్ చేసుకోవాలి.